తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏదైతే చీఫ్ జస్టిస్ గారు అన్నారో ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏదైతే నిన్న ఉదయం అన్నారో, నిన్న సాయంత్రము ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మాకు అనిపించింది ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్న వ్యక్తి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారా అని. దయచేసి ఇది వినాలి. వాళ్ళు ఏం చదువుతూ అది దట్ ఈస్ ఏ క్లోజ్డ్ చాప్టర్ ఫర్ మీ. ఐఎమ్ రిలీవ్డ్ ఆఫ్ దట్. ఈ చెత్త చెదారం కంటే అక్కడ సేఫ్గా ఉంటాం. అది అహంకారపూరిత మాటలైతే మాత్రం అది సమాజానికి మంచి కాదు, వాళ్ళకు మంచి కాదు. ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. కాకపోతే కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం, 22 ఏళ్ల కింద ఒక అతను ఒక పాపను రేపు చేసినది మొన్న పడ్డ శిక్ష వానికి. అది కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు. తప్పు చేసిన వాడు ఉన్నాడు కూడా అది తప్పించుకోలేడు. ఒకవేళ కోర్టు శిక్షించకుండా కానీ నీ కర్మ శిక్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన విషయాలు ఏంటి? మీరు అదే విషయాలను ప్రెస్ మీట్ లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. అప్పటి వరకు విచారణ గురించి నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు అంటారు. అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? విచారణలో తేలిన విషయాలు అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది. అది గారు ఇచ్చిన తీర్పు మీడియా ఉంటారు అంటే ఆదేశం లేదు, తీర్పు లేదు. అది వాళ్ళ ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేనే దానికి బయటకు వచ్చిన కాబట్టి వాళ్ళే నోట్ చేసినారు. అది ఇట్లా నరసింహారెడ్డి ఆయనే తొలగిపోతా అన్నాడు కాబట్టి మీరు చేసుకుని అందులో తీర్పు లేదు, అబ్జర్వేషన్. కాకపోతే కొంత ఈ డబ్బు కానీ ఆ అహంకారం ఉన్నాడు కదా, వాడేది ఇది ఆశ వాడినాడు కొంతమంది. చెంపబెట్టు ఆ చెంపలు పడతానే ఇప్పుడు ఎవరెవరికి జైల్లో పడతానే చూసినాం. అప్పుడు ఆ చెంపలు ఇంకోళ్ళు కూడా పడతాయి. ఆ విధవా కూడా కొంచెం మానుకోవాలి కదా. చూస్తున్నాం ఆమె కవిత గారు ఎట్లే పట్టుకొని పోయిందంతా. ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది. అందుకని మున్సిపాలిటీ పనికిరావు. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష, నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది. అయితే నువ్వు దాన్ని తప్పించి కొద్ది రోజులు తిరుగుతావు తప్ప అది ఆగదు. ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నా. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు నేను హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తాయి. అందరు అయిపోయినాయి, ఈయన ఒక్కందే రావాలి. కేసీఆర్ గారు సమాధానం చెప్పకముందే రిపోర్ట్ రెడీగా ఉంది. నంబర్ 1 అంటే ఎంత ఏకపక్షంగా నరసింహారెడ్డి గారు రిపోర్టు ప్రిపేర్ చేసిర్రో దీంతోనే అర్థమవుతున్నది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా. అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా? అది ఇక్కడ వార్త చూడలేదు. ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా? వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా? కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఈస్ రెడీ. ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి. ఎవరిని దొంగ అంటున్నారు, ఎవరిని విధవా మాటలు అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా నిన్న ఉదయం వరకు ఉన్నారు. కవిత గారికి మీకేం సంబంధం? ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు రిటైర్డ్ జడ్జిగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ కి, ఎంక్వైరీ కమిషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా? నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తా చెదారమన్నారు? ఈ కేసు చెత్తా చెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా? లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా, మీరు కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే
మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీం కోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. channel.